తీసుకోండి. అదే 2 సాముయేలు. లెట్ us కంటిన్యూ yesterday's టాపిక్. Let me wait for some more time. God bless you all. Thank you Jesus. Thank you Father. ఓకే, ప్రార్థించుకుందామా? రైట్, విల్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. రాజుల రాజా, ప్రభుల ప్రభువ, రానై ఉన్న దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎక్కడ 2-3 నీ నామంలో ఏకమై ఉన్నారో యేసయ్య, అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలు తండ్రి. లార్డ్, where 2 or 3 are gathered in your name, Father, you are in our midst. We praise you and we thank you for that, Lord Jesus. Lord, thank you for this powerful time you have given us, Lord Jesus, our life-changing movement, Lord. Lord, every day we read a word and we accept our lives will be transformed, Lord Jesus Christ. అయ్యా, ఒక్కొక్కసారి ప్రభా మేము వాగ్దానాలు చదివినప్పుడు తండ్రి, మరి వాక్యం చదివినప్పుడు యేసయ్య మా జీవితాల్లో మార్పులు జరుగుతున్నందుకు వందనాలు తండ్రి. అవును యేసయ్య, మమ్మల్ని ఇన్ని రోజులు ప్రభా ఈ బలహీనత సమయంలో ప్రభా, ఆ కృంగి ఉన్న సమయాల్లో ప్రభా మమ్మల్ని బలపరిచి ప్రభా, ఆ నూతన జీవితం ఇచ్చి ప్రభా, మరి ఎన్నో మాకు లాక్డౌన్ ముందు కుదరని విషయాలు ప్రభా లాక్డౌన్ పీరియడ్లో చేసినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరిచిన దేవుడవు నీవు తండ్రి, బలపరుస్తున్న దేవుడవు నువ్వే తండ్రి, బలపరచపోయే దేవుడవు కూడా నీవే తండ్రి. అవును ప్రభా, మాకు బలంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా మా జీవితాల్లో ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా ప్రభా మేము ఎంచుకున్న ఈ వచనాన్ని ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వాళ్ళని బలపరిచి ప్రభా వాళ్ళ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇది జరుగుతుందని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐ వెల్కమ్ యూ ఇన్ జీసస్ నేమ్. 2 సాముయేలు 22వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాము. నిన్నటి వరకు 7 వచనాల వరకు ధ్యానించాము. ఈరోజు 8వ వచనం నుంచి ధ్యానించడం మొదలు పెట్టబోతున్నాము. ఓకే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ వర్స్ 8. లెట్ us see how the God is going to talk to us. Then the earth shook and trembled, the foundation of heaven moved and shook because he was working. నిన్న ఒక మాట చెప్పినా నేను, నిన్న మెసేజ్ విన్న వాళ్ళు, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒక్కొక్కసారి మనం ప్రార్థనలు చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. మన శత్రువులు ఎప్పుడైతే అధికంగా అయిపోతూ ఉంటారో, వెన్ అవర్ ఎనిమీస్ గెట్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్, వీ కెనాట్ స్పీక్, వీ కెనాట్ ప్రే, దట్ టైమ్ వీ విల్ బీ క్రయింగ్. మనము కొన్నిసార్లు ఏడుస్తాము, మన కన్నీళ్ళు కారుస్తాము. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కన్నీళ్ళు దేవుని యొక్క చెవుల్లో పడ్డదంట. ఓకే, నీ కన్నీళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క చెవుల్లో పోతుందో, ఆ చెవిలో పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ ఉందన్నమాట. 8 వచనాల నుంచి. దెన్ ది ఎర్త్ షుక్ అండ్ ట్రెంబుల్డ్, భూమి అంతా ఊగి, ఒక భూకంపం వచ్చినట్టు ఊగి భయపడిపోయి, ద ఫౌండేషన్స్ ఆఫ్ ద హెవెన్ మూవ్డ్ అండ్ షుక్ బికాస్ హీ వాజ్ రాత్. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో దేవుడికి మొదటిగా వస్తున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు కోపం వస్తుందంట. ఎందుకు నా పిల్లలు కన్నీళ్లు కారుస్తున్నారు, కన్నీళ్ళు ముని అంటే నువ్వు దుఃఖంగా ఉన్న సమయంలో దేవుడికి ఎలా ఉందో తెలుసా? కోపం ఉందంట. గాడ్ ఈజ్ అన్ఏబుల్ టు టేక్ యువర్ సఫరింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు వెన్ నీ శత్రువు వల్ల నీ పిల్లలు బాధపడుతున్నారంటే వాట్ వుడ్ బీ ద రిజల్ట్? ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల నీ కొడుకో నీ కూతురో బాధపడుతున్నట్లయితే నీకు పోనీలే అంటావా? నీకు ఆ వ్యక్తి పైన కోపం వస్తుందా? బైబిల్ ఏం సెలవుస్తుందంటే, తల్లి అయినా విడిచును కానీ తండ్రి విడివడు. అలాంటి దేవుడు ఆ కన్నీళ్ళు, అవునా, నీ కన్నీళ్ళు చూసిన తర్వాత దేవుడికి కోపం వస్తుంది. దేవుడు కోపం వస్తే భూమి ఆకాశం షేక్ అయిపోతుందంట. అదే అంటుంది 8వ వచనం, ద ఎర్త్ అండ్ ద ఫౌండేషన్స్. హల్లెలూయా. ఆ ఫౌండేషన్ మొత్తం షేక్ అయిపోయిందంట. When your enemies are increasing against you, my dear brothers and sisters, listen to me very carefully. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే నీకు శత్రువులు ఎక్కువైతున్నారని అనిపించి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, ఈ భూమి మొత్తము షేక్ అయిపోతుందంట. దేవుడికి కోపం వస్తుందంట. నేను మొన్న ఒక మాట మళ్ళీ చెప్పాను. నేను ఏమన్నానంటే, ఎప్పుడైతే నీకు కొన్నిసార్లు నీ శత్రువుని ఆపడము నీకు తెలియాలా. ప్రతిసారి మనము యాక్సెప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదంట.
ఎవ్రీ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏమేన్? ప్రతిసారి మనము ఈ దేవుడు అనుమతించాడు, దేవుడు కరెక్టే, 100% దేవుడు అనుమతించాడు. కానీ కొన్ని విషయాలు దేవుడు అక్కడ ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు దాన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో కుక్క వచ్చింది అనుకో, ఏమండి, మీ ఇంట్లో కుక్క వస్తే పోనీ దేవుడు అనుమతించనిది ఈ కుక్క మా ఇంటికి వస్తుందా అని అంటావా, లేకపోతే ఎలా కొడతావు కుక్కని? చెప్పాలా? పంది ఉరికొచ్చింది అనుకో, ఏం చేస్తావు? కోడి వస్తే, పాము వస్తే నువ్వు ఉరుకుతావు. ఓకే, సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్. ఇప్పుడు దోమలు వస్తే అది కుట్టిందనుకో, దేవుడు అనుమతించిండు కాబట్టి ఈ దోమను కుట్టిందని వదిలేస్తావు, పట్టుమని కొడతావు. ఇట్లా ఎందుకు కొడతావు? కొన్ని విషయాలు కరెక్టే, దేవుడు అనుమతించిండు, డౌట్ లేదు. కానీ అది వచ్చిందంటే నువ్వు దాన్ని ఆపాలి అక్కడ అని కూడా దేవుడు కొన్ని విషయాలు అంటున్నాడు. అదే నేను మీకు నేర్పిస్తున్నా కొన్ని విషయాలు. కొంతమంది మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది, అవునా? కొన్ని కుక్కలు, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన ఆ కాలంలో అభిషేకాన్ని కాడి విరగొడుతుంది అని నేను ఒకటి చెప్పిన. ఎప్పుడే ఆ కాలంలో ఎలా ఉండే అంటే డబ్బులు లేని వాళ్ళు ఈ బుల్లక్ కార్ట్స్ అంటారు, అవునా? అది ఎద్దుల బండి. ఓకే, ఒక ఎద్దుని పెట్టుకుంటారు, ఒక గాడిదని పెట్టుకుంటారు అనమాట. అది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే 2 ఎద్దులు పెట్టుకోలేరు కాబట్టి ఒక గాడిదని పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ గాడిద వల్ల ఏమవుతుంది, ఎద్దుకి బలం ఎక్కువ ఉంటుంది, ఎద్దు తొందరగా పోవాలని అనుకుంటుంది. కానీ పక్కన ఈ గాడిదకి ఎద్దుకి ఒక లాక్ ఉంటుంది, ఇట్లా ఆ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ వల్ల, ఆ గాడిద వల్ల ఈ ఎద్దు ఏమవుతుంది, వెనకాల అయిపోతూ ఉంది. ఎందుకంటే ఆ గాడిదకి బలం లేదు ముందుకు రానికి. అదే ఎప్పుడు అంటూ ఉంటాను, కొన్నిసార్లు పక్కనున్న గాడిదలను ఇడిచిపెట్టండి అంట నేను. ఓకే, because you have to go front, you have to go forward. The donkey which is next to you will never allow you to go forward. జాగ్రత్త అయినా. కొన్నిసార్లు మన పక్కనున్న ఆ గాడిదలు మనల్ని ముందు పోనీయవు. Your God wants you to go forward and take it and possess the land. But the donkey next to you will not allow you to possess that land. నీకు బలం ఉంది, నీకు అభిషేకం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నువ్వు వెళ్ళి ఆ దేశాన్ని పరిపాలించి అది పొందుకునే బలము నీకుంది. కానీ నీ పక్కనోడి వల్ల నువ్వు నాశనమై. అందుకనే ఆ కాడిని విరగొట్టాలంటే అభిషేకం కావాలా నీకు. చాలామంది అంటారు ఉపవాసం వల్ల కాడులు ఇరుగుతాయి. కాదండి, ఉపవాసం ఎందుకు చేస్తామో తెలుసా? కొన్ని దురాత్మలు ఇట్ క్యాన్ గో బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అన్నాడు. బైబిల్ బాగా చదవండి. యేసుక్రీస్తు తిన్నట్టు చాలా తక్కువగా అనిపిస్తుంది మీకు. అతను భోజనం పెట్టిండు కానీ అతను తిన్నట్టు చాలా తక్కువగా అనిపిస్తుంది. ఈరోజు అనేకులు వాదిస్తున్నారు ఏంటంటే దేవుడు చెప్పిండా ఇది తినొద్దని, దేవుడు చెప్పిండా ఫాస్టింగ్ ఉండమని అని వాదిస్తున్నారు. కానీ బాగా చదవండి. మీరు యేసుక్రీస్తు నిజంగా వెంబడించే వాళ్ళైతే యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి చూడండి, చాలా తక్కువ సార్లు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు వెంటనే నాకు క్వశ్చన్ వేయవచ్చు, బ్రదర్ ప్రతిసారి యేసుక్రీస్తు తిన్నాడు, యేసుక్రీస్తు పడుకున్నాడు అని ప్రతిసారి చెప్పాలంటే మీరు బాగా వినండి. ఆ రొట్టెని విరిచి ఇది నా శరీరము మీరందరూ తినండి అని అన్నాడు, కానీ ఈయన తినలే. సరే, ఇంకొక సీన్లో శిష్యులు తింటున్నారు ఆకలితో, ఈయన తినలే. 5 రొట్టెలు 2 చేపలని విరిచి వాళ్ళందరికీ పంచండి అన్నాడు. నాకు కూడా ఒక 2 రొట్టెలు వేయ్యా, కొంచెం చేప పులుసు వేయ్యా అని చెప్పలే దేవుడు. జస్ట్ ఇమాజిన్, అంటే నేనేం చెప్పనీకి వస్తున్నా అంటే జస్ట్ ఇమాజిన్ హౌ డీప్ జీసస్ క్రైస్ట్ వుడ్ హ్యావ్ ఫాస్టెడ్ ఇన్ హిస్ లైఫ్. ఎంత డీప్గా యేసుక్రీస్తు ఉపవాస జీవితంలో ఉండుంటాడు. ఆ ఉపవాసం అనేది నీ శరీరానికి బలహీనత ఇస్తుందేమో కానీ ఆత్మకి బలమునిస్తుంది. చూడండి, వాట్ ఈస్ ఫాస్టింగ్ ఈజ్ శరీరాన్ని నాశనం చేయడం. మీ అందరికి ఒక ప్రేయర్ పాయింట్ ఇస్తాను నేను ఈరోజు. ఇది అనుకోకుండా నేను చెప్పినా అనుకుంటా, డిజిఎస్ దినకరన్ గారిది చెప్పినానా. డిజిఎస్ దినకరన్ గారు బోధిస్తూ ఉంటే ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆయనను కొడతాడనమాట. కొట్టిన తర్వాత పక్కనున్న బౌన్సర్లందరూ ఆపి ఏందయ్యా ఆపి ఆయనను కొట్టనికి పోతే డిజిఎస్ దినకరన్ గారు వదిలేసేయమన్నారు. సర్వీస్ తర్వాత ఏందయ్యా ఆయనను కొట్టనీయకుండా మీరు వదిలేసేయమన్నారు, పోనీ అన్నారంటే
ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు అనుమతించింది ఇది నా జీవితంలో జరగదు అని చెప్పిన తర్వాత, అంటే ఇది ఆయన శరీరానికి వచ్చిన శోధన. ఆయన వెంటనే అక్కడ గర్వపడవచ్చు. ఆయన గర్వం తెచ్చుకున్న అక్కడున్న క్రౌడ్, ఒక 10,000 మంది ఉన్న 20,000 మంది ఉన్న క్రౌడ్ మొత్తము ఆయన కోపగిస్తే ఆయన కోపాన్ని ఒప్పుకుంటుంది క్రౌడ్. కానీ ఆయన అక్కడ ప్రేమను చూపించినందుకు అక్కడ కూర్చున్న 20,000 మంది 1,00,000 మంది కూడా ఆ ప్రేమని అడాప్ట్ చేసుకున్నారట. హల్లెలూయా. అతనికి ఒక్క నిమిషం కాదు, ఏమనుకుంటున్నావురా నువ్వు, నేను ఎవరో తెలుసా అని ఒక్క క్షణము దినకరనాయ గారు మాట్లాడాల. కానీ మాట్లాడవచ్చు, నేను అదే అంటున్నా. హీ వుడ్ హ్యావ్ స్పోక్, పబ్లిక్ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిజ్ యాంగర్, బట్ హీ డెంట్ డూ ఇట్. శరీరాన్ని శోధించే లెవెల్ సైతానుడు స్టేజ్ మీద నిన్ను ఒక లెవెల్లో కూర్చోబెట్టి, నిన్ను ఒక స్టేజ్లో కూర్చోబెట్టి దాని తర్వాత నీకు శోధనలు పంపిస్తాడు. జయిస్తావా? దేర్ యూ స్టాండ్ యాజ్ అ ఉమెన్ అండ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. There you stand as a child of God. He will take you to a manager level. He will take you to a next level, and he will allow people to talk about you. He will allow people to do things about you. There, how you behave. Hallelujah. అందుకనే నువ్వు ఇదంతా జయించాలా? ఇట్ ఈస్ నాట్ ఈజీ. దీన్ని జయించాలనుకుంటున్నారా? దీన్ని జయించాలంటే నువ్వు ఏమని ప్రార్థన చేయాలి లేదా? నా శరీరం చనిపోవాలా, నా ఆత్మ జీవించాలా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ జీవించాలా. మై ఫ్లెష్ షుడ్ డై, బట్ ద స్పిరిట్ ఇన్ మీ షుడ్ లివ్. దిస్ షుడ్ బి అ ప్రేయర్ పాయింట్ ఫ్రమ్ టుడే చర్చ్. అందరు చెప్పండి, మై ఫ్లెష్ ఫ్రమ్ టుడే షుడ్ డై, ద స్పిరిట్ ఇన్ మీ షుడ్ లివ్. హల్లెలూయా. ద ఫ్లెష్ ఇన్ us షుడ్ డై. ఆ శరీరానికి, అంటే ఈ మాంసానికి నెక్స్ట్ లెవెల్ శోధనలు వస్తుంది. మీకు ఒక ప్రాఫెసీ 2018లో నెరవేర్చబడ్డది అనమాట. బైబిల్ ప్రాఫెసీ ఏమని ఉంటుందంటే, ఎక్కడ రాసా, ఐ రోట్ ఇట్ సమ్వేర్, జస్ట్ గివ్ మీ అ టైమ్, ఐఎమ్ సారీ. 1 second, I wrote a Bible prophecy just now. Yeah, జెకర్యా గ్రంథము, ఒక్కసారి అక్కడ పోదామా? జెకర్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. జెకర్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఓకే, జెకర్యా chapter 3 verse 6. Let me, why am I not getting this? ఒక నిమిషం, అందరు తీసుకున్నారా? Just give me a second. ఇది ఇక్కడనే ఉండండి. Jesus, Daniel దగ్గర ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ జీసస్. జెఫన్యా, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఐఎమ్ సారీ. జెకర్యా గ్రంథము 3వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో ఒక మాటను చూడండి, క్షమించాలా. And the angel of the Lord protested unto Joshua, thus said the Lord of hosts. ఒక నిమిషం, 6వ అధ్యాయము 3వ అధ్యాయం, 1 minute. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, యెరూషలేం గురించి ఉంటుంది చూడండి. ఎవరన్నా ఆ వచనం దొరికితే నాకు చూపించండి. అంటే యెరూషలేం మరలా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ సిటీగా మారుతుంది అనేసి బైబిల్లో ఉంది. అది ఐఎమ్ నాట్ గెటింగ్ ద స్క్రిప్చర్. యెరూషలేం గురించి ఉంటుంది చూడండి. ఇట్ విల్ బీ అబౌట్ జెరూసలేం. ఇఫ్ సంబడి గెట్స్ ఇట్, జస్ట్ హెల్ప్ మీ అవుట్.
ఓకే, నేను అది ఓకే నేను అది దొరికినప్పుడు చెప్తా. అందులో ఏమని ఉంటుందంటే యెరూషలేంని అంటే దాన్ని జెరూసలేం విల్ బికమ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎన్నో సంవత్సరాలుగా యెరూషలేంని క్యాపిటల్ సిటీ చేయలే. దీనికి ముందు వచ్చిన ప్రెసిడెంట్లు కూడా వాళ్ళు వచ్చి యూదుల యొక్క ఓట్లు ఎక్కువ ఉంటుంది అనమాట అమెరికాలో. కాబట్టి యూదుల యొక్క ఓట్లు తీసుకోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దే విల్ టెల్ దట్ మేము యెరూషలేముని క్యాపిటల్ సిటీగా మారుస్తాం, మేము చేస్తాము అని చెప్తూ ఉంటారనమాట. కానీ అలా చెప్తున్నాడంటే వాడు ఎప్పుడు చేయడు. ఓకే, దిస్ వాజ్ అ సర్మన్ ఐ హర్డ్. అలా చెప్తారు కానీ వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు అనమాట. దే వోంట్ డూ ఇట్. అలాంటిది ట్రంప్ ఇంకా హిలరీ క్లింటన్. ఇప్పుడు క్లింటన్ వచ్చేసి ఆవిడ భయంకరమైన పొలిటీషియన్. ఒబామా టైంలో కూడా మినిస్టర్గా ఉండే. షీ ఈజ్ అ పక్కా పొలిటీషియన్ అనమాట. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి బిజినెస్ మ్యాన్, ఏదో ఉట్టిగా వచ్చి నిల్చున్నాడు. ఉట్టిగా కాదండి, క్షమించాలా, దేవుని యొక్క చిత్తం ఉంది ట్రంప్ జీవితంలో. అయితే ట్రంప్ వచ్చి ఇక్కడ నిల్చున్నాడు. హిలరీ క్లింటన్ అందరూ అన్నాడు, అయ్యో వీడేడ గెలుస్తాడు, వీడు ముఖం గెలుస్తాడు. ట్రంప్ కూడా అనుకున్నాడు నేను గెలవా అనుకున్నాడు. ఓకే, కానీ ట్రంప్ గెలిస్తే ఒకవేళ ట్రంప్ యెరూషలేంని క్యాపిటల్ సిటీగా మారుస్తాడని తెలిసిపోయింది వీళ్ళకి. కాబట్టి ఒక సంస్థ ఏం చేస్తుందంటే వెంటనే ఆయన ఇది చెయ్యొద్దు అనేసి సైన్ తీసుకోవాలా, అది చేయొద్దని ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తాడు. మళ్ళీ సెకండ్ టైం ఏమవుతుందంటే ఒక సంస్థ వచ్చి ఏం చేస్తుందంటే అది కొనుక్కుంటే అనమాట కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కాపాడబడాలా ఈ ప్రాంతాల్లో, కాబట్టి మేము కొనుక్కుంటామని యెరూషలేం పట్టణాన్ని మేము తీసుకుంటామనేసి ఒక సంస్థ చెప్పిందనమాట. అయితే ఆ సంస్థని సరే నువ్వు యెరూషలేంని తీసుకున్నావు అనుకో, నీకు ఫండ్స్ అమెరికా నుంచి రాదు అని అంటారు. దెబ్బకి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ది ఉందన్నమాట. లాస్ట్ది ఏంటంటే వరల్డ్ కోర్ట్. ఓకే, వరల్డ్ కోర్ట్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ కోర్ట్ మీద కేసేస్తే ఎవరు కేసేసినా సరే కంపల్సరీ వినాల్సిందే. ఎవరు కేసేసినా కంపల్సరీ ట్రంప్ కూడా ఇక ఆయన తప్పదు, ఆయన వినాల్సిందే. అలా వరల్డ్ కోర్ట్ మీద ఈ కేసుని తీసుకుపోయి పెట్టిరు, ఇజ్రాయెల్ మీద బ్లేమ్ చేసుకుంటా. అయితే ఒక రిపోర్టర్ అడుగుతున్నారు, రేపు ఎలక్షన్ రిజల్ట్ అంటే ఈరోజు ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు అనమాట ట్రంప్ని, ఇలా మొత్తము వరల్డ్ కోర్టే నీకు అగెన్స్ట్గా ఉంది కదా, నువ్వు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ ఉంది, నువ్వు ఏం చేస్తావు అని అంటే అదొక వేస్ట్ సంస్థ అంటాడు. హల్లెలూయ. వరల్డ్ కోర్ట్ ఆర్గనైజేషన్ని అదొక వేస్ట్ సంస్థ, దాన్ని తీసేసిన ఇంకొక కోర్టు అరేంజ్ చేస్తానంటాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా లాస్ట్కి బైబిల్లో ఉన్న వాగ్దానం ప్రకారము అది నెరవేర్చబడ్డది. ద జెరూసలేం బికేమ్ అ క్యాపిటల్ సిటీ. అలాంటి వాడు అంటే ఫస్ట్ థింగ్ హూమ్ గాడ్ యూజ్డ్ అంటే అ బిజినెస్ మ్యాన్. దీన్ని పక్కకు పెట్టే కమింగ్ టు అ క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్, మోసగాడు. హీ ఈజ్ కంప్లీట్లీ బిజినెస్ మైండెడ్ అనమాట. ఎవ్వరికి నచ్చదు. ఆయన గెలిచినప్పుడు అంట ట్రంపే పరేషాన్ అయిందంట, అబ్బా నేను గెలిచినానా. ఈజ్ అ బిజినెస్ మైండ్, హీ ఈజ్ నాట్ ఎ ఎమోషనల్ క్యారెక్టర్. బాగా గుర్తుపట్టండి క్రైస్తవులారా, ఎవరైతే వింటున్నారో ఇక్కడ, ఇఫ్ యు ఆర్ క్యారింగ్ ద ఇమోషనల్ క్యారెక్టర్ యూ విల్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ కెనాట్ యూజ్ సచ్ పీపుల్. యా, సీరియస్లీ. దేవుడు నాకు రీసెంట్గా చెప్పిన విషయం ఏంటో తెలుసా, నువ్వు ఎమోషనల్ క్యారెక్టర్ అయితే నేను వాడుకోలేను, సారీ అన్నాను. హీ వాంట్స్ స్పిరిట్. ఎందుకంటే ఒకరిని డిస్కనెక్ట్ చేయాలంటే వాళ్ళు కట్ చేయాలా, ఒకరిని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా. దట్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ చేస్. ఎమోషన్స్ won't వర్క్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అందుకనే లోతుని కూడా కట్ చేయాలంటే వెంటనే అబ్రాహాం ఓకే అన్నాడు. కొడుకుని సాక్రిఫైస్ చేయాలంటే ఓకే అన్నాడు. ఎందుకు? ద స్పిరిచువల్ కనెక్షన్స్ ఇస్ మోర్ నెసెసరీ. అందుకని అంటున్నా, నేను ఇది ఎందుకు చెప్పడానికి వచ్చిన అంటే మన శరీరము నశింపబడాలా, మన ఆత్మ జీవింపబడాలా. అందరు చెప్పండి, నా శరీరం నశించబడాలా, నా ఆత్మ జీవింపబడాలా. యా, మై ఫ్లెష్ షుడ్ బి డిస్ట్రాయిడ్ బట్ మై స్పిరిట్ షుడ్ లివ్. My spirit should what? Live. Yes, my dear brothers and sisters, it is more important that your spirit will live.
ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎంతమంది ఈరోజు ఆత్మలో పని చేస్తున్నారు మీ ఉద్యోగంలో, ఎంతమంది, హౌ మెనీ ఆర్ ఇన్ వర్కింగ్ ఇన్ స్పిరిట్, యువర్ లైఫ్ ఇస్ ఇన్ స్పిరిట్, హౌ మెనీ పీపుల్స్ లైఫ్ ఇస్ ఇన్ స్పిరిట్. ఆర్థోడాక్స్ యూదులు అంటారు కొంతమందిని. ఆర్థోడాక్స్ యూదులు అంటే వాళ్ళు పెద్ద తల మీద టోపీ వేసుకుంటారు, ఇలా గడ్డం వేసుకుంటారు. ఓకే, అలాంటి వాళ్ళు, నేను ఇది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఓకే, అది నచ్చితే మీకు యాక్సెప్ట్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, యాక్సెప్ట్ చేయొద్దు అనిపిస్తే యాక్సెప్ట్ చేయకండి, దట్స్ అప్ టు యూ. ఓకే, బట్ వాట్ ఎవర్ మై స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మీ, ఐమ్ జస్ట్ టాకింగ్ టు యూ. ఓకే, ఐమ్ జస్ట్ షేరింగ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఆర్థోడాక్స్ యూదులు ఒక రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు ఎవరికైనా తెలుసా? అండ్ ఆర్థోడాక్స్ జూడాస్ పీపుల్, నాకు మబ్బులు ఎగిరిపోయినా తెలియంగానే సిగ్గుపోయింది నాకు. పర్ డే దే విల్ ప్రే ఫర్ 70 టైమ్స్ అంట. డెబ్బై సార్లు ఒక్క రోజుకి వాళ్ళు 70 సార్లు ప్రార్థన చేస్తారంట పర్ డే. అండ్ ఆర్థోడాక్స్ జూడాస్ పీపుల్ విల్ ప్రే ఫర్ 70 టైమ్స్ అంట. అంతగానో మేము ప్రార్థన, లేవంగానే ప్రార్థన ఉంటుందంట. లేవంగానే మన ఇంట్లో తిట్లు ఉంటుంది, భార్య కొడతా ఉంటుంది, ఏం కూర చేయాలనో, భర్త మేనేజర్ని తిట్టుకుంటూ ఉంటాడు, పిల్లలు టీచర్ని తిట్టుకుంటూ ఉంటుంది, నిన్న హోంవర్క్ ఇచ్చింది ఆ పిచ్చిది నేను చేయాలి అని. ఓకే, బట్ పొద్దున్న లేవంగానే ప్రార్థన చేస్తారు. సరే, తినే ముందు ప్రార్థన చేస్తారంట, తిన్న తర్వాత ప్రార్థన చేస్తారంట, బయటికి పోయేటప్పుడు ప్రార్థన చేస్తారు. సిఎస్ఐ వాళ్ళ దగ్గర నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, కొంతమంది సిఎస్ఐ వాళ్ళని అబ్జర్వ్ చేసిన, వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా బయటికి పోతే ప్రార్థన చేస్తారు. మనం బయటికి పోతుంటే ప్రార్థన చేస్తామా? కీజేదే తాళమేడ పెట్టినవే, అవునా కదా? ప్రాక్టికల్, కమాన్. ఐఎమ్ నాట్ ప్రీచర్ హూ ప్రీచెస్ బైబుల్ని ప్రాక్టికల్ లైఫ్లో కనెక్ట్ చేయడం నా పని. మాట్లాడమంటే మస్తు మాట్లాడవచ్చు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కదిలియొచ్చు అని బైబిల్ అంటుంది, అన్నీ కూడా నేను బోధించవచ్చు. నీకు ఉందాయా అంటే నువ్వు ప్రార్థన చేస్తే కొండలే కదులుతలేవు అంటే నీకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అని కూడా నేను చెప్పొచ్చు. Practical life is a training life, is a growing life for everybody. Nobody is special. There is no difference between Jew or Greek. There is no difference between male or female. For all are equal before Christ. CSI are equal. Roman Catholic is equal. Protestants are equal. Everybody are equal in the sight of Christ. బాగా గుర్తుపెట్టుకోండి. మేము 5 తరాల నుంచి క్రైస్తవులము. అయితే నీకేం 2 కొమ్ములు రాలే, నీకు కూడా అదే 2 చేతులే, అదే 2 కాళ్ళే. యా, మేము ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్నాం. అయితే ఏంది? సో వాట్ ఇఫ్ యూ రీడ్ బైబిల్, దట్స్ గుడ్. ఒక ఆమె అంటుంది, నేను క్రీస్తుని, నేను మా తరాలు మేము బైబిల్ చదివినాం, మేము పరలోకానికి వెళ్ళిపోతాం. అబ్బా, ఉందా బైబిల్లో ఎక్కడన్నా? అసలు బైబిల్లో నువ్వు బైబిల్ మొత్తం ఖతం చేయాలని కూడా లేదు. ఓకే, but that doesn't mean that you should not study. You should meditate day and night. Day and night you should meditate till you live. ఇంకొక ఆయన అంటాడు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది మా దగ్గర, పరలోకానికి వెళ్ళిపోతాం. దుకాణం పెట్టుకుంటే పరలోకానికి పోతావా? ఇంకొకటి, యాక్చువల్లీ నాకు బిగినింగ్ స్టేజ్లో ఏంటంటే కొంతమంది దైవజనుల్ని కలవాలని ఆశ ఉండే. ఈ దైవజను, నా దైవజను, దేవుడు అన్నాడో లేకపోతే నేను అనుకున్నాను, లైక్ ఇప్పుడు అదే డబ్బులు అంత దూరం పోయి ఆ డబ్బులు పెట్టుకొని, అదే డబ్బులు నేను పెట్టుకొని యెరూషలేంకి పోవచ్చు కదా అన్న థాట్ నాకు వచ్చింది. సో నేను ఆ ఆశ నుంచి బయటికి వచ్చి నేను యెరూషలేం పోవాలని చాలా ఆశపడ్డాను. ఈరోజు నాకు దానికి ఒక కౌంటర్ వచ్చింది. యెరూషలేంకి ఇప్పుడు లాస్ట్ డేస్లో ఒక డైలాగ్ ఉంది, దాన్ని ఏం జర్నీ అంటున్నారు దాన్ని, హోలీ టూర్, హోలీ ట్రిప్ టు ద హోలీ ల్యాండ్ అని అంటున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ డైలాగ్, జర ఫేమస్ అవుతుంది ఒక 2-3 సంవత్సరాలుగా. ఆ ట్రిప్ టు హోలీ ల్యాండ్ అనేసి, రండయ్యా 10 మంది రండి, నడు మనం ఏరోప్లేన్లో నేను తీసుకోవద్దా, నీకు పైసలు నీకు అన్నం పెడతా గిన్నం పెడతా ఇంత కట్టాలా అని పోతున్నారు. మంచిది, పైసలు ఉంటే వెళ్ళండి, మంచిది కాదు. ఆమెనానండి, వెళ్ళండి, నో ప్రాబ్లం, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, యూ క్యాన్ గో టు ద టూర్, నథింగ్ రాంగ్. బట్ ఇప్పుడు డూ యూ థింక్ దట్ జెరూసలేం ఈజ్ హోలీ?
డూ యూ థింక్ ఇజ్రాయెల్ ఈజ్ హోలీ? ఇజ్రాయెల్లో కూడా ఈరోజు వ్యభిచారం ఉందండి. ఇజ్రాయెల్లో కూడా ఈరోజు వేసితనం ఉందండి. యేసుక్రీస్తు రెండవ రాకడకి ఆయన కాళ్ళు ఒలివకుండా ఇలా ఇరిగిపోయి అక్కడనే దిగుతాడు. అప్పుడు ఎట్లా చేసి మనం పోతాం? నాకు ఏడ బాధ అంటే బోధించాల్సిన వాళ్ళు అందరూ గైడ్ అయిపోయారు. ఓకే, బోధ చేయ అంటే గైడ్ చేస్తున్నారు. ఇక్కడనే ఇదైంది, అక్కడనే అదైంది, ఇదైంది. వాళ్ళ ప్రొఫెషన్నే మార్చేసారు మొత్తం. హోప్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రికింగ్ అంటే నేనేమంటున్నా అంటే ఎట్లా చేసి మీరందరూ ఒకరోజు యెరూషలేం పోవాల్సిందే. రెండో రాకడ రేపు వచ్చిందనుకో, రేపు మన మీటింగ్ ఆడనే ఉంటుంది యెరూషలేంలోనే. ఎట్లా చేసి నేను దేవుడు తీసుకుపోతాడు. మళ్ళీ ఏడ బ్రదర్ నా పునీత స్థలం? ఎక్కడైతే నువ్వు మోకరించి నీ పాపాలని ఒప్పుకున్నావో అదే నీ పునీత స్థలం. నీ చర్చిలో కూర్చొని మోకరించినవా, నీ బాత్రూంలో మోకరించినవా, నీ బెడ్రూమ్లో మోకరించినవా, దట్ ఈస్ ద హోలీ ప్లేస్ ఫర్ యూ. నీ మనసు ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిందో దట్ ఈస్ ద హోలీ ప్లేస్ ఫర్ యూ. ఎంతమంది పోతారు ఇప్పుడు యెరూషలేంకి? ఏం చెప్పాలని అర్థమైతే లేదా? పోవాలంటే దానికొకటి చెప్తాడు, పోవద్దంటే దానికొకటి చెప్తాడు అంటారా? సి, వీఆర్ స్పీకింగ్ ఫ్యాక్ట్. ఓకే, లెట్ us యాక్సెప్ట్ దట్ వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. ఓకే, వాస్తవాలు మాట్లాడుకుందాం. నువ్వు ₹1,00,000 పెట్టుకొని ఇజ్రాయెల్కి పోయిన మాత్రాన పరలోకానికి పోతావన్న గ్యారంటీ ఏంది సహోదరుడా? నీకు పర్సనల్గా కనెక్షన్ లేకపోతే. అవునా కదా? ఏమన్నా తప్పు చెప్తున్నానా? ఇఫ్ యు ఫీల్ నేను హర్ట్ అయినా అని చెప్తే ఐఎమ్ సారీ చెప్పేసిన, లైవ్లోనే చెప్పేసిన సారీ. దీన్ని పుకారు చేయవద్దు. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వేర్ ఎవర్ యూ నీల్ డౌన్ ఈజ్ అ హోలీ ప్లేస్ ఫర్ యూ. యువర్ బాడీ, డోంట్ యు నో యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్? ఒక దైవజనునే కలవాల్సిన అవసరం లేదు. నీ స్పిరిచువల్ లైఫ్, నీ హోలీ లైఫ్, యువర్ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇంపార్టెంట్. యు డోంట్ హ్యావ్ టు మీట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ అనాయింటింగ్. ఎస్, దైవజనులు అందరూ మంచోళ్ళు కాదంటలే, కానీ దుకాణాలు తెరిచిపెట్టారు కొంతమంది. జర వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉన్నారు. ఓకే, so this is what we have to be careful in. This is what we have to be careful in. Yeah, so nothing wrong in going to Israel, but కంపల్సరీ అని అయితే బైబిల్లో లేదండి. కంపల్సరీ అని అయితే బైబిల్లో లేదు. చూడండి, వేరే మత సహోదరులు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? ముస్లిం సహోదరులు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు, హిందూ సహోదరులు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళ పాపాన్ని కడగనికి. అవునా కదా? కరెక్టా కదా పాయింట్? వాళ్ళ పాపాన్ని కడగనికి ఒక ప్రాంతం, వాళ్ళ విశ్వాసం అది. ఆ ప్రాంతానికి వెళ్తే మా పాపం కడగబడుతుందని వాళ్ళ విశ్వాసం చెప్తున్నా వాళ్ళు నడుచుకుంటున్నారు, తప్పు లేదు. మన విశ్వాసం ఏంది? పాపాలు ఒప్పుకున్న ఎడల ఆ పాపాలు క్షమింపబడ్డాది. నిన్ను శుద్ధీకరించుకోనికి నువ్వు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ఏ కట్టలో అయితే ఏ కట్ట మీద అయితే దాన్ని సిలువగా మార్చి ఆయన చనిపోయిందో ఆ కట్టతో సిలువలు చిన్నగా చేసేస్తున్నారంట. ఆయన చనిపోయింది ఒక కట్ట మీద, వీళ్ళేమో కొన్ని మిలియన్ల సిలువలు అమ్మారు. నూనె పట్టుకొని వచ్చే దుకాణం ఉంటుండే అప్పుడు. ఇప్పుడు డిమార్ట్లో కూడా దొరుకుతుంది కాబట్టి గమనం అయిపోయారు. ఒలివ నూనె ఆడికెళ్ళి మట్టి ఏరుకొని వస్తారు. ఈడ మట్టి లేదా నీకు? ఆ మట్టిలో ఇజ్రాయేలీలు నడుస్తారండి. ఆ మట్టిలో పాపం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆ మట్టి ఏరుకొని వచ్చి ఇట్లా షోకేస్లో పెడతారు. ఇజ్రాయేలీలు ఆ మట్టి మీదనే నడిచిర్రు. ఆ మట్టి మీద ఎన్నో పాపం. నువ్వు ఇలా ఆల్టర్ ముంగట, షోకేస్ ముంగట ఇట్లా పెట్టి ఇజ్రాయేల్ మట్టి తిను అంతే అంట. నేను రాయిలు ఏరుకొని, రప్పలు ఏరుకొని, మట్టిలు ఏరుకొని, ఇగో ఇజ్రాయెల్కి వెళ్ళి పట్టుకొచ్చిన మట్టి. ఆ యోర్దన్ నది, అది బైబిల్లోనే క్లియర్గా ఉంది, అది గలీజ్ నీళ్ళని. ఇక దాన్ని పట్టుకొని వచ్చి ఏమంటాం? ఇక
నామాన్ని శుద్ధీకరించంటే దానికంటే ఎంతో శుద్ధికరమైన జలాలు మా ప్రాంతంలో లేవా, మా సిరియా దేశంలో లేదా అని ప్రశ్నిస్తాడు. దాని అర్థం ఏంటంటే యోర్దాన్ నది క్లీన్ ఉండదు, ట్యాంక్ బండ్ లెక్క ఉంటుంది అది. దాన్ని బాటిల్లో నింపుకొని ఒకవేళ యేసుక్రీస్తు హైదరాబాద్లో నడిచి ట్యాంక్ బండ్లో మునుగు అని అన్నాడు అనుకోండి, ఆయన పోయి అందరు ట్యాంక్ బండ్లో నీళ్లు తీసుకొని పోతున్నట్టు ఉంది పరిస్థితి. ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు విజిట్, బట్ స్పిరిచువల్గా కనెక్ట్ చేసుకోకండి మీ లైఫ్ని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అసలు ఈ టాపిక్లన్నీ ఎందుకు వచ్చినాయో నాకు అర్థమవుతలే. ఎనీవేస్, లెట్ us గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు దేవుడికి మీరందరూ మిమ్మల్ని ఏడ్పించిన శత్రువు వల్ల దేవుడికి ఏమవుతుందండి? కోపం వస్తుంది. దాని తర్వాత 9వ వచనం చూడండి. దే వెంట్ అప్ ఎ స్మోక్ అవుట్ ఆఫ్ హిస్ నాస్ట్రల్స్ అండ్ అ ఫైర్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ డివోర్డ్ ఆల్ ద కోల్స్ వేర్ కిండల్డ్. 10వ వచనం. హీ బౌడ్ ద హెవెన్స్ ఆల్సో అండ్ కేమ్ డౌన్ అండ్ డార్క్నెస్ వాజ్ అండర్ హిస్ ఫీట్. హీ బౌడ్ ద హెవెన్, మళ్ళా 10వ వచనం చదువుతున్నా చూడండి. హీ బౌడ్ ద హెవెన్స్ ఆల్సో అండ్ కేమ్ డౌన్ అండ్ ద డార్క్నెస్ వాజ్ అండర్ హిస్ ఫీట్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క కాళ్ళ కింద ఆ చీకటి వచ్చిందంట. దాని తర్వాత 11వ వచనం. అండ్ హీ రోడ్ అపాన్ ఎ cherub and did fly and he was seen upon the wings of the wind. హల్లెలూయా. నీ శత్రువులు పెరుగుతున్నారనుకో, దేవుడు భూమిని కూడా ఆపి ఆ పరలోకాన్ని బెండ్ చేసి ఆ చీకటిని తన కాళ్ళ కింద తీసుకొచ్చి ఒక కేరేబు మీద నీ జీవితంపై ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు రైడ్ అపాన్ ద కేరేబ్ టు కమ్ అండ్ విజిట్ యూ అంట. వావ్, ఎంతమందికి అర్థమవుతుంది ఇది? అతను ఒక కేరేబ్లో దేవుడు దిగి వస్తున్నాడంట నీ జీవితంపై. ఈజ్ కమింగ్ టు రైడ్. ఈజ్ కీపింగ్, ఈజ్ ఆల్రెడీ హీ హాజ్ కెప్ట్ ద డార్క్నెస్ అండర్ హిస్ ఫీట్. ఆ చీకటిని తన కాళ్ళ కింద ఆల్రెడీ పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి 12వ వచనం. అండ్ హీ మేడ్ ద డార్క్నెస్ పవెలియన్స్ రౌండ్ అబౌట్ హిమ్ అండ్ డార్క్ వాటర్స్ అండ్ ద థిక్ క్లౌడ్స్ ఆఫ్ ద స్కై. 13. దో ద బ్రైట్నెస్ బిఫోర్ హిమ్ where coals of fire kindled, the Lord thundered from heaven. 14. The Lord thundered from heaven and the Most High uttered his voice. ఇప్పుడు 15. And he sent out arrows and scattered them, lightning and discomfited, embarrassed them. Hallelujah. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి తను పలుకుతున్నాడంట. హీ ఈజ్ సెండింగ్ arrows against your enemies అంట. హల్లెలూయా. టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యువర్ ఎనిమీస్ ఆర్ గెటింగ్ arrows. అంటే ఏందో తెలుసా? దే ఆర్ బీన్ అటాక్డ్. ఇక్కడ దెమ్ ద లైట్నింగ్. హల్లెలూయా. లైట్నింగ్ అంటే నీ వెలుగు వాళ్ళకి పోయి కొడుతుందంట, ఒక యారోలా మారి కొడుతుందంట. ఇక్కడ డిస్కంఫిటెడ్ అని ఉంది. దాని మీనింగ్ ఎంబారెస్డ్ అని కూడా వస్తుంది. ఎంబారెస్డ్ అంటే అనవసరంగా పెట్టుకున్నాం రా వీళ్ళతోటి అని అనిపిస్తుంది చూడండి. దట్ ఈస్ కాల్డ్ ఎంబారెస్డ్. నీ శత్రువులు, దేవుడు యొక్క కోపం ఎలా వస్తుందంటే, నీ శత్రువు చనిపోవాలన్న కాదు, నీ శత్రువు అనుకుంటాడు అనవసరంగా ఈడితోడు పెట్టుకున్నా కదరా అని వాడు అనుకునే దాకా దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, యేసుక్రీస్తు నామంలో నీ జీవితంలో ఇంకొక వాగ్దానం ఏందో తెలుసా? నీ శత్రువు, యువర్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎంబారెస్డ్. అరే అనవసరంగా పెట్టుకున్నారా ఈ సిస్టర్ తోటి, అనవసరంగా పెట్టుకున్నారా ఈ బ్రదర్ తోటని, దే విల్ బి ఎంబారెస్డ్ బికాస్ గాడ్ ఈస్ కమింగ్ ఫర్ అస్. తన కేరేబుతో నీ దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా కదా, నీ జీవితంలో ఉన్న చీకటి అంతా కూడా, ఆ డార్క్ క్లౌడ్, ఆ థిక్ క్లౌడ్, ఆ డార్క్ వాటర్స్, ఆ డార్క్ స్కై, ప్రతిదీ కూడా, ప్రతి చీకటి విషయాలన్నీ కూడా నీ కాళ్ళ కింద వచ్చేసాయి. ఎవ్రీ డార్క్ థింగ్ హ్యావ్ ఆల్రెడీ కమ్ అండర్ యువర్ ఫీట్ ఇన్ జీసస్ నేమ్. I need a big amen. This is not enough. Yeah. Okay. పద్దెనిమిది నుంచి చదువుదాం. 18 verse 18.
Let us meditate from verse 18. He delivered me from my strong enemy. మళ్ళా చదువుతున్నా చూడ. He delivered me from my strong enemy and from them he that hateth me, for they were too strong for me. They prevented me in the day of my calamity, but the Lord was my stay. Hallelujah. ఓకే, ఇప్పుడు చూడండి, దేవుడు చాలా శక్తివంతమైన శత్రువు నుంచి కూడా నిన్ను విడిపిస్తాడంట. దాని తర్వాత ఏం చేస్తాడంటే, అండ్ ఫ్రమ్ దెమ్ దట్ హేటెడ్ మీ. చూడండి, ఇక్కడ దావీదుని చాలామంది తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, హేట్ చేసిన వాళ్ళు ఉన్నారంట. బికాజ్ ఫర్ దే వేర్ టూ స్ట్రాంగ్ ఫర్ మీ. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు బలమైన శత్రువు ఎవరో తెలుసా? నిన్ను ద్వేషించే వాళ్ళు నీకు బలమైన శత్రువులుగా మారుతారు. Sometimes you will be thinking about those people who hate you. You will be continuously thinking about those people who hate you a lot. చూడండి, సైతానుడికి బాగా తెలుసు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలా, ఎక్కడ మీ నడ్డు మీద కొట్టాలని తెలుసు. వాడికి తెలుసు యాకోబు యొక్క కాళ్ళు తొడభాగము ఎముక ఇరగొట్టాలని తెలుసు. కానీ అయినా యాకోబు ప్రార్థన ఆపలే. సహోదరుడు నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎక్కడ కొట్టాలనో సైతానుడికి తెలుసు. కానీ అయినా మీ పయనాన్ని, మీ జీవితాన్ని మీరు ఆపకండి. You might have weakness, you might have sickness, you might have diseases, but keep going. Keep going. A victory will come. Definitely a victory will come towards you. మనని ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం జీవితంలో ముందుకు పోలేము. బాధపడుతున్నావు, నీ బాస్ తిట్టేసిండు, నీ పక్కింటి ఆమె తిట్టేసింది, ఎదిరింటోడు తిట్టేసిండు, ఈడ అన్నాడు, అది ఇట్లా అన్నది, ఇది ఇట్లా అన్నది, అది ఇట్లా అన్నది. వీర నోరులు అయితే మనం ముయ్యలేము, కానీ ఇమోషనల్గా వీడు దెబ్బ కొడతాడు సైతానుడు. అందుకని అంటున్నా, యూ షుడ్ బి అ మ్యాన్ ఆఫ్ స్పిరిట్. నువ్వు స్పిరిట్తో ఉంటే ట్రంప్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? వరా అంటాడు. ఈ రోజు నుంచి నేను ఎవడన్నా ద్వేషిస్తే, వాడు నాకు నచ్చడు అన్నాను అనుకో, చల్నికల్, దిస్ యాటిట్యూడ్ యూ హ్యావ్ టు క్యారీ. నీకు నచ్చినా నచ్చకపోయినా నా దేవుడికి నేను నచ్చిన, దట్స్ ఇట్. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? ఐ am strengthening you by the word of God. హల్లెలూయా. మిమ్మల్ని బలపరుస్తున్నా, కొన్ని విషయాల నుంచి బయటికి రమ్మని అంటున్నా. ఎందుకు ఇదంతా చెప్తున్నాను తెలుసా? ఇది మీరు యూట్యూబ్లో చూస్తున్నారో లేకపోతే ఫేస్బుక్లో లైవ్లో చూస్తున్నారో, లైవ్ తర్వాత చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ మాట మీరు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అంతే చెప్తా. నీ చిన్న బాబు, చిన్న పాప కూడా ఈ లైవ్ ముంగట ఇలా నించొని ఇలా ఏం మాట్లాడుతున్నానో అర్థం కాకుండా కూడా ఈ లైవ్ వింటూనే ఉండొచ్చు. కుటుంబాలుగా వింటుండొచ్చు. అలాంటి వాళ్ళని దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీ గృహాలలో ఈ వాగ్దానాలు మీ ఇంటికి వస్తున్నాయి. Hallelujah. Yes, my dear brothers and sisters, Jesus loves you a lot. Jesus loves you a lot. ఇంకొక 2 వచనాలు చూసి 20 దాకా చదివేద్దాం. దాని తర్వాత we will continue. Okay. He brought me forth. 20వ వచనం. He brought me forth also into the large place. He delivered me because he delighted in me. Hallelujah. ఇప్పుడే నేను ఒక మాట చెప్పిన, ఏమని చెప్పినా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని. దాని తర్వాత వెంటనే వాక్యంలో వస్తుంది చూడండి. దేవుడు మనల్ని ఎందుకు ఈ ప్రాంతంలో తీసుకొచ్చాడంటే, బికాస్ గాడ్ ఈజ్ ఎ డిలైట్ ఆఫ్ యూ. దేవుడు మీ అందు ఆనందం కలిగించండు. ఇన్ని రోజులు మీరు వాక్యం పాపం చేసినావు రే, ఇది చేసినావు, అది చేసినావు, ఇప్పుడు చెప్తున్నా కదా, దేవుడు మీ అందు ఆనందించిండు కాబట్టి హీ హాజ్ డెలివర్డ్ యూ. మిమ్మల్ని ఆల్రెడీ విడిపించేసిండు, నిన్ను గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడంట. హల్లెలూయా. మరబా షందలరబా. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ అండర్ మై ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై వాయిస్, నీవు కనుక నా మాటలు వింటున్నావు అంటే, నా వాక్యము, నా మాటలు కనుక నీకు వినిపిస్తున్నట్లయితే, నిన్ను దేవుడు అత్యున్నత స్థానంలో ఈరోజు పెట్టబోతున్నాడంట. ఈరోజే. హల్లెలూయా. నాకు చాలామంది కమెంట్స్ ద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న వాళ్ళు ఎవరైనా వాచ్ పార్టీ ఇస్తే వాళ్ళ కమెంట్స్ నేను చూడలేను. ఓకే, అలాంటి వాళ్ళ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు కూడా
నేను చూడలేనేమో కానీ దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించిండు సోదరి సోదరుడా. విడిపింపబడడం మాత్రం కాదు, వినండి, యూ విల్ బీ స్టాప్డ్ ఇన్ టు ద హై ప్లేస్ లైక్ నెవర్ బిఫోర్. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ అందరినీ దేవుడు అత్యున్నత స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈరోజు? ఎంతమందికి బలంగా ఉంది? ఓకే, సాక్రమెంట్ తీసుకుందామా? లెట్ us టేక్ ద సాక్రమెంట్. లెట్ us టేక్ సాక్రమెంట్. రొట్టెని విరిచి పట్టుకోండి. తీసుకున్నారా? ఓకే, అందరూ కూడా సాక్రమెంట్ తీసుకోవాలా. అందరూ కూడా, ఎవ్రీబడి హోల్డ్ ద బ్రెడ్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా ఇది మీ శరీరం తండ్రి, మా కొరకు విరిగిపోయిన ఈ శరీరం ప్రభా, ఈ శరీరాన్ని మేము తీసుకుంటుండగా తండ్రి, మాలో మీరు నివసించి తండ్రి, మా సరిహద్దులను విశాలపరచి తండ్రి, మా బలహీనతను బలముగా మార్చండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, మీరు ప్రేమిస్తున్నారని వింటున్నాం తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా, ఈ సాక్రమెంట్ ఎందుకో తెలుసా? ఈ రక్తము, ఈ శరీరం ఎందుకో తెలుసా? మీరు అత్యున్నత స్థానం, మీరు విడుదల పొందుకొని మీరు అత్యున్నత స్థానంలో ఈ రోజు నుంచి ఉండబోతున్నారు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రిసీవ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసయ్యా, ఇది నీ రక్తం తండ్రి. ఈ రక్తం మేము త్రాగుచుండగాయా మేము విడుదల పొందుకొని, మా శరీరంలో విడుదల పొందుకొని తండ్రి, మాకు మీకు మా వద్దన ఆ కనెక్షన్ ఏర్పడి ప్రభా, మా చెవులు మీ యొక్క మాటలు వినాలా, మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క మాటలు వినాలా, మీ పరిశుద్ధాత్మ చేత మేము లీడ్ చేయబడాలని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన చేసుకున్నాం. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into a temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, సెకండ్ సాటర్డే మనకు సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. కమింగ్ సాటర్డే, దిస్ సాటర్డే ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో సెకండ్ సాటర్డే పొద్దున 10:30కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 10:30కి. రేపు నేను ఒక చిన్న 1 minute లైవ్ వీడియో ఇస్తాను, అందులో క్లియర్గా డీటెయిల్స్ ఇస్తా. అది మీకు వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తా. ఫేస్బుక్లో ఉన్న మన చర్చ్ మెంబర్స్ కానివ్వండి, ఫేస్బుక్లో మన సంఘాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కానివ్వండి, మీరు కూడా రేపు వచ్చే అనౌన్స్మెంట్ని షేర్ చేయండి. ఓకే, అది చర్చ్లో ఎవరన్నా చర్చ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ అనౌన్స్మెంట్స్ వాళ్ళకు కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు మీ పేజెస్లో రేపటి యొక్క అనౌన్స్మెంట్స్ షేర్ చేయండి. నేను మీకు ప్రత్యేకంగా దాన్ని పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తా, ఫేస్బుక్లో నేను అందరికీ పంపిస్తాను. ఓకే, సెకండ్ సాటర్డే 10:30కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా వస్తున్నారంటే లాక్డౌన్ తర్వాత ఒక చిన్న ఆయిల్ బాటిల్తో రండి. ఎఫర్డబుల్ ఆల్మండ్ ఆయిల్ బాటిల్, ఓన్లీ ఆల్మండ్ ఆయిల్ బాటిల్ మాత్రమే. ఎందుకంటే నేను దాన్ని వాడతా కాబట్టి, దానిలో స్పెషాలిటీ ఏం లేదు, నేను దాన్ని వాడతా అంతే. సో దట్ ఈస్ ద ఆయిల్ ఐ యూస్ ఫర్ ప్రేయర్. బికాజ్ మీరు కోకోనట్ ఆయిల్ని జుట్టు కూడతారు, అన్నిటికీ వాడతారు. ఓకే, కుకింగ్కి కూడా వాడతారు. కాబట్టి ఆల్మండ్ ఆయిల్తో కుకింగ్ చేయడం. ఓకే, సో might be almond oil is used for hair, I don't know, but almond oil is limitedly used. కాబట్టి I wanted to use that almond oil. కాబట్టి ఒక చిన్న ఎఫర్డబుల్ ఆల్మండ్ ఆయిల్ మీరు తీసుకురండి. నేను ఆ నూనె గురించి ప్రార్థించి అందరూ కూడా అభిషేకం పొందుకొని ఈ లాక్డౌన్ తర్వాత అనాయింట్ మై హెడ్ విత్ ఆయిల్, లెట్ ద కప్ రన్నత్ ఓవర్. నా తలని అభిషేకించండి, నా గిన్నె నిండి పొర్లును గాక అన్న వాగ్దానం ఎత్తిపెట్టి మన గిన్నె నిండి పొరలాలా, మన సంఘం నిండి పొరలాలా, మన ఆశీర్వాదం నిండి పొరలాలా అని మనం ప్రార్థిస్తాం. కాబట్టి ఎవ్రీబడి హూ ఈస్ ఫాలోయింగ్, ఎవ్రీబడి ఆర్ వెల్కమ్ దిస్ సాటర్డే, ద సెకండ్ సాటర్డే. దాని తర్వాత సండే సర్వీస్ వచ్చేసి మనకి 3 to 6 will be our Sunday service. This will be 10:30 to 12:30 దాకా మనకి
సెకండ్ సాటర్డే హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్ ఉంది. సో జాయిన్ అవుతున్న వాళ్ళు జాయిన్ అవుతుండొచ్చు. ఓకే, ఎవరికైనా ప్రత్యేక ప్రార్థనలు కావాలంటే నా వాట్సాప్ డీటెయిల్స్ పైన ఉన్నది, మీరు దానికి మెసేజ్ పెట్టవచ్చు, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో నాకు మెసేజ్ పెట్టవచ్చు. నేను దాన్ని చూసి నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఓకే, ఎవరన్నా ఇఫ్ యూ వాంటెడ్ టు సో ఎ సీడ్, మీరు ఎవరన్నా కానుకలు ఇవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లోనే ఆ డీటెయిల్స్ కూడా ఉంది. యూట్యూబ్లో చూసే వాళ్ళకి కింద ఉంటుంది డీటెయిల్స్, ఫేస్బుక్లో చూసే వాళ్ళకి పైన ఉంటుంది డీటెయిల్స్. ఓకే, ఫాలో చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే. ఓకే, మళ్ళీ నేను అనౌన్స్మెంట్తో మీ ముందుకు వస్తాను. సో దిస్ సెకండ్ సాటర్డే ఫర్ ష్యూర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సర్వీస్. మనమందరము గొప్ప సాక్ష్యాలతోని మనమందరం మళ్ళీ కలుసుకుపోతున్నాం. కాబట్టి ఎవరు కూడా నా టైం లేదు ఇది లేదు అనకండి, సంఘానికి వస్తున్నాము, రావాలా. ఓకే, 3 నెలల సంఘం లేకుండా ఎలా బాధపడ్డామో మనకు తెలుసు. కాబట్టి సంఘానికి అందరు రండి, సెకండ్ సాటర్డే ప్రేయర్ కూడా అందరు రండి. దేవుని యొక్క నామం మాత్రం మహిమపరచబడును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. ఆమెన్.